వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం, ఆల్రెడీ నేను గతంలో ప్రకటించిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో రాబోయే డిఎస్సికి ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఒక ఎగ్జామ్ సిరీస్ని, స్పిరిట్ అనేటువంటి పేరుతో ఒక ఎగ్జామ్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా గతంలోనే తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు వీడియో ఎక్స్క్లూజివ్గా సోషల్ స్టడీస్ని ఎలా ప్లాన్ చేశాం, సిలబస్ని ఎలా విభజించాం, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు మీ ముందుకు నేను రావడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్లో జరుగుతుంది మరియు ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే కనిగిరిలో జరుగుతుంది మరియు విజయనగరంలో జరుగుతుందమ్మా. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఆఫ్లైన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే కనిగిరిలో జరుగుతుంది మరియు విజయనగరంలో జరుగుతుంది. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చేసి బైలింగ్వెల్లో జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లోకి వచ్చేటప్పటికి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు జరుగుతాయి? ఏప్రిల్ 26వ తేదీ వరకు జరుగుతాయి. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేటువంటి జరుగుతుంది. ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఏ రకంగా అయితే ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్తో జరుగుతుందో అదే రకమైనటువంటి కన్స్ట్రక్షన్స్తో ఎవ్రీ సండే మీకు గ్రాండ్ టెస్ట్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ రాయాలనుకునేటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. మొత్తం ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మొత్తాన్ని 75 రోజుల్లో మీరు రివిజన్ చేసుకునే విధంగా 11 ఆదివారాలలో 11 గ్రాండ్ టెస్టుల ద్వారా మీ యొక్క పరిజ్ఞానాన్ని మొత్తం మీ యొక్క టోటల్ నాలెడ్జ్ని పరీక్షించే విధంగా ఈ యొక్క ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఈ పరీక్షలు రాయడం వలన నిరంతరం మీరు ప్రిపరేషన్లో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రశ్న యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. మీ యొక్క మెమరీని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు చదివిన విషయాలు మర్చిపోకుండా ఎగ్జామ్ వరకు వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. నిరంతరం మిమ్మల్ని ఇది ప్రేరేపిస్తూ ఈ యొక్క ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది మిమ్మల్ని ఎగ్జామ్ వరకు నడిపించడానికి దోహదపడుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు. మరి ఫిబ్రవరి 15 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26 వరకు జరుగుతుందమ్మా. మరి ఫిబ్రవరి నెలలో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 15 మరియు ఫిబ్రవరి 2వ తేదీ 2 ఆదివారాలు వచ్చాయి. మనకు మార్చిలో 5 ఎగ్జామ్స్ జరుగుతాయమ్మా. మార్చి 1, మార్చి 7, మార్చి 15, మార్చి 22, మార్చి 29 మొత్తం మార్చి నెలలో 5 గ్రాండ్ టెస్టులు జరుగుతాయమ్మా. ఏప్రిల్ నెలలో 4 గ్రాండ్ టెస్టులు జరుగుతాయమ్మా. ఏప్రిల్ 5వ తేదీ, ఏప్రిల్ 12వ తేదీ, ఏప్రిల్ 19వ తేదీ, ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ షెడ్యూల్ అనేటువంటిది ఏప్రిల్ దాకా ఇవ్వడం జరుగుతుంది. అయితే మీలో రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. సార్ అయితే ఏప్రిల్ దాకా నోటిఫికేషన్ రాదా, లేదా మార్చి దాకా నోటిఫికేషన్ రాదా, లేదా వస్తుందా, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఏం మార్చలేం, మనం దాన్ని ఫాలో అవ్వడం తప్ప. సరే, మనం టెట్ అయిపోయినాక అందరం ఏమనుకున్నామంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. జనవరి ముగిసిన తర్వాత సరే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, అది కూడా రాలేదు. మరి ఈ మధ్య మనకు వార్తా దినపత్రికల్లో మనం చదివింది ఏంటంటే, మీకైనా మనకందరికి తెలిసింది ఏంటంటే ఉగాది సందర్భంగా మరి ఏపీ గవర్నమెంట్ ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయబోతుందన్న. ఒకవేళ జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మార్చిలోపు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే కనీసం ఒక 75 రోజుల పాటు
విద్యార్థుల్ని ప్రిపరేషన్లో ఉంచాలి, ప్రిపరేషన్ మూడ్లో ఉంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, దానికి అనుగుణంగా ప్లాన్ బి ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ని మార్చి ముందుకు తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది. లేదా మార్చిలో వచ్చింది అనుకోండి, ఉన్న రోజులను బట్టి దానికి అనుగుణంగా మార్చడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి రాని దాని గురించి మనం ఆలోచన చేసి అలా ఉంటుంది ఇలా ఉంటుంది మనకు తెలియదు కదా, తెలియని దాని గురించి ఆలోచన చేస్తూ మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోవడం లేదు. కాబట్టి బీ పాజిటివ్, సమయం ఉంది, ఏప్రిల్ దాకా నాకు సమయం ఉంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు కొనసాగాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒకవేళ మీరు అనుకోవచ్చు ప్రతి ఆదివారం ఈ సిలబస్ నేను చదవలేను అనుకున్నప్పుడు మరి కనిగిరి టీచర్స్ అకాడమీలో యాప్లో ఉండేటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అయినా సరే మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు ఏ లెసన్ చదువుకుంటే ఆ లెసన్ ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాప్లో మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే గతంలో మెగా డిఎస్సికి వచ్చేసి 75 days డైలీ ఎగ్జామ్, 100 days డైలీ ఎగ్జామ్ అనేటువంటి ప్లాన్ చేశాం, కానీ పిల్లలు ఎక్కువ మంది వాటిని ఉపయోగించుకోలేదు. ఒక వారం రోజులు మోటివేషన్గా ఉంటున్నారు, వారం తర్వాత ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళ అభ్యర్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి చాలామంది ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనో ఇంటి దగ్గర ఉంటూనో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో వీక్లీ గ్రాండ్ టెస్ట్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రతిరోజు మీకు ఎగ్జామ్ కావాలనుకుంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి ద బెస్ట్. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లోనే ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి కాదు 10 ఎగ్జామ్స్ రాసుకున్నా మీకు తరగనన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని ఎగ్జామ్స్ అనేటువంటి ఉన్నాయి. అది ఇండివిజువల్గా మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. కానీ ఒక ప్లాన్ ప్రకారం ప్రతిరోజు మనకున్న సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రిపరేషన్ అవ్వాలనుకునేటువంటి అభ్యర్థులకు మాత్రం ఇది ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది చాలా మీకు మంచి అవకాశం. మరి ఈ యొక్క స్పిరిట్ సోషల్ స్టడీస్ బ్యాచ్ని సంబంధించినటువంటిది మరి ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం, సిలబస్ని ఎలా విడగొట్టాము, ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. మరి మనకందరికీ తెలుసు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా సరే మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయం మనకందరికి కూడా తెలుసు. మరి ఇందులో ఉండే విభాగాలు ఏంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకి? 10 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్. అలాగే పిఐ ఎన్ని మార్కులకి? 5 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ అమ్మ. సైకాలజీ ఎన్ని మార్కులకి? 5 మార్క్స్ అమ్మ అంటే 10 క్వశ్చన్స్. ఇది జనరల్ ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి ఎవరికైనా సరే ఇలాగే ఉంటుంది. 4వ విభాగం ఏంటి? కంటెంట్, సోషల్ స్టడీస్ కంటెంట్. ఈ యొక్క కంటెంట్ ఎన్ని మార్కులకి? 40 మార్కులకి 80 క్వశ్చన్స్. 5వ విభాగం ఏంటి? మెథడాలజీ, సోషల్ స్టడీస్ మెథడాలజీ. ఈ మెథడాలజీ అనేది 20 మార్క్స్ అంటే మొత్తం 80 మార్క్స్కి 160 క్వశ్చన్స్. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు ప్రతి ఎగ్జామ్లో? 20 క్వశ్చన్స్ ఇస్తాడమ్మ. పిఐ ఎన్ని ఇస్తాడు? 10 ప్రశ్నలు ఇస్తాడమ్మ. సైకాలజీ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు? 10 ప్రశ్నలు ఇస్తారమ్మ. కంటెంట్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారు? 80 ప్రశ్నలు ఇస్తారమ్మ. మెథడాలజీ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు? 40 ప్రశ్నలు ఇస్తారమ్మ. ఇది ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఉండేటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్. 80 మార్క్స్కే కదా, 20 మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్ ఉంటుందని మీకు తెలుసు. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం నిర్వహించేటువంటి గ్రాండ్ టెస్ట్లో ఇదే ప్యాటర్న్లో ఇన్ని క్వశ్చన్స్ అంటే జీకే నుంచి 20 క్వశ్చన్స్, పిఐ నుంచి 10 ప్రశ్నలు, సైకాలజీ నుంచి 10 ప్రశ్నలు, కంటెంట్ నుంచి 80 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 40 ప్రశ్నలు. ప్రతి గ్రాండ్ టెస్ట్కి కూడా ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని మనం 75 రోజుల ప్రణాళికలో మొత్తాన్ని కూడా 11 భాగాలుగా విభజించి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్ని ఒక 11 భాగాలు, పిఐని వచ్చేసి 11 భాగాలు, ఇప్పుడు పిఐ ఉందమ్మా మనకు డిఎస్సి సిలబస్ ఏంటి? పిఐ 6 యూనిట్లు. 1 విద్యా చరిత్ర, 2 ఉపాధ్యాయ సాధికారత, 3 సమకాలీన భారతదేశంలో విద్య, 4 హక్కులు చట్టాలు, 5 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, 6 వచ్చేసి
జాతీయ విద్యా విధానం 2020. ఈ 6 యూనిట్లని ఇక్కడ మనం 11 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. అంటే 11 గ్రాండ్ టెస్టులకి సిలబస్ని 11 ముక్కలుగా చేయడం అనేటువంటి జరిగింది. అలాగే సైకాలజీ, మరి డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ల సైకాలజీ సిలబస్ ఏంటి? ఒక 3 యూనిట్లు. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, లెర్నింగ్ అభ్యసనము, పర్సనాలిటీ మూర్తిమత్వం. ఈ 3 యూనిట్లో ఉండేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మనము ఒక 11 భాగాలుగా విభజించి మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అలాగే కంటెంట్ అమ్మ, మనకు కంటెంట్ ఏంటి? స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, 6వ తరగతిలో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సరే ఒక టెక్స్ట్ బుక్ అనుకుందాం, 7వ తరగతి ఒక టెక్స్ట్ బుక్ అనుకుందాం, 8వ తరగతి 3 సబ్జెక్టులు 3 టెక్స్ట్ బుక్స్, జాగ్రఫీకి ఒకటి, హిస్టరీకి ఒకటి, పాలిటీకి ఒకటి, 3, 6, 7, 2 ఇది వచ్చేసి 3 అంటే 5 టెక్స్ట్ బుక్స్. 9వ తరగతి 4 విభాగాలు 4 టెక్స్ట్ బుక్స్, 13 టెక్స్ట్ బుక్స్. 10వ తరగతి 4 టెక్స్ట్ బుక్స్, 17 టెక్స్ట్ బుక్స్. అలాగే ఇంటర్మీడియట్ 8 టెక్స్ట్ బుక్స్, 25 టెక్స్ట్ బుక్స్. దాదాపు ఒక 25 టెక్స్ట్ బుక్స్లు మీరు కంటెంట్ కోసం మీరు చదవాలి సోషల్ స్టడీస్. మరి ఈ 25 టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఒక 11 అర్థవంతమైన భాగాలుగా విభజించి మరి 75 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 26 వరకు మీకు ఈ సిలబస్ కొనసాగే విధంగా ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే మెథడాలజీ అమ్మ, ఇప్పుడు మారిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అంటే పాత టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ రావా మెథడాలజీ అంటే వస్తాయి. మెథడాలజీ జనరల్గా ఎప్పుడు ఎక్కడి నుంచైనా ఇస్తుంటాడు, కానీ మీరు అవన్నీ చదివి ఉన్నారు చాలాసార్లు టెట్ల కోసం డిఎస్సీల కోసం. కానీ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఏదైతే ఉందో అది ఇంతవరకు దాని మీద ఎగ్జామ్ జరగలేదు. రేపు జరగబోయేటువంటి డిఎస్సి దాని మీద జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీ చేత చదివించాలనేటువంటి ఒక ఆలోచనతో న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఆ మెథడాలజీ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి సెమిస్టర్ 1లో వచ్చేసి 5 చాప్టర్లు ఉన్నాయి, సెమిస్టర్ 2 వచ్చేసి మరో 5 చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు ఉన్నాయి. కానీ మనం నిర్వహించవలసింది 11 గ్రాండ్ టెస్టులు. కానీ ఆ 10 చాప్టర్ని మొదటి 10 గ్రాండ్ టెస్టులకి నిర్వహించి 11వ గ్రాండ్ టెస్ట్కి మాత్రం ఏం చేయాలనుకుంటున్నామంటే టోటల్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ ఏదైతే ఉందో దాని మొత్తం మీద ఒక చివరి గ్రాండ్ టెస్ట్లో బిట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి కంటెంట్ని మనం ఎలా విభజించాము 11 భాగాలుగా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. కంటెంట్ చూడండి, సోషల్ కంటెంటు సాధారణంగా టెక్స్ట్ బుక్స్ని కానీ మనం చూస్తేనమ్మా టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఉన్నాయనేటువంటిది చూస్తే 6th క్లాస్ ఒకటి అనుకోండి అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2, 7th ఒకటే అనుకోండి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2, 8th క్లాస్ వచ్చేసి 3 టెక్స్ట్ బుక్స్, హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి, జాగ్రఫీ ఒకటి. 9th 4 టెక్స్ట్ బుక్స్ కదా, హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి, ఎకానమీ ఒకటి, జియోగ్రఫీ ఒకటి. అలాగే 10th కూడా 4 కదా, 4 విభాగాలు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. అలాగే ఇంటర్మీడియట్ కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 4 టెక్స్ట్ బుక్స్, 4 విభాగాలు కదా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. సెకండ్ ఇయర్ 4 టెక్స్ట్ బుక్స్, మొత్తం 8 టెక్స్ట్ బుక్స్. చూడండి 8, 4, 12, 16, 19, 2, 21 టెక్స్ట్ బుక్స్. అంటే 21 టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి సమాచారాన్ని 11 గ్రాండ్ టెస్టుల ద్వారా మిమ్మల్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క 21 టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలను ఎలా చేస్తున్నామంటే చూడమ్మా, విభాగాల వారిగా మిమ్మల్ని పరీక్షిస్తున్నాం. ఏంటంటే గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, జాగ్రఫీ నుంచి ఒక 3 టెస్టులమ్మ, 3 గ్రాండ్ టెస్టులమ్మ. జాగ్రఫీ నుంచి 3 గ్రాండ్ టెస్టులకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ 3 అంటే 6, 7, 8, 1, 9, 10, 1, ఇంటర్మీడియట్ 1. అంటే జాగ్రఫీ సిలబస్ మొత్తాన్ని 3 టెస్టుల ద్వారా పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. 6, 7, 8 తరగతుల్లో ఉండేటువంటి జాగ్రఫీ ఒక టెస్టు, 9, 10 తరగతిలో ఉండేటువంటి జాగ్రఫీ మరొక టెస్టు, ఇంటర్మీడియట్లో ఉండేటువంటి జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఒక టెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే హిస్టరీ
టోటల్ హిస్టరీ సిలబస్ మీద కూడా 3 టెస్టులకి బిట్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే 3 గ్రాండ్ టెస్టుల ద్వారా సిలబస్ మొత్తాన్ని పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతేనమ్మా. 6, 7, 8 తరగతిలో ఉండేటువంటి హిస్టరీ నుంచి ఒక గ్రాండ్ టెస్ట్కి 80 క్వశ్చన్స్, 9, 10 తరగతిలో ఉండేటువంటి హిస్టరీ నుంచి 80 క్వశ్చన్స్ మరో గ్రాండ్ టెస్టు, ఇంటర్మీడియట్లో ఉండేటువంటి హిస్టరీ నుంచి మరొక గ్రాండ్ టెస్ట్కి 80 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందమ్మ. ఇక పాలిటీని కూడా మొత్తం 3 టెస్టుల ద్వారా పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. 3 టెస్టుల ద్వారా పరీక్షించడం అనేది జరుగుతుంది. ఏంటి? సేమ్ ఇది కూడా 6, 7, 8 తరగతిలో ఉండే పాలిటీ నుంచి ఒక ఎగ్జాము, 9, 10 తరగతిలో ఉండే పాలిటీ నుండి ఒక ఎగ్జాము, అలాగే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాలిటీ నుంచి ఒక ఎగ్జామ్. అంటే పాలిటీ నుంచి కూడా 3 గ్రాండ్ టెస్టులకు బిట్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక లాస్ట్ వన్ ఎకానమీ నుంచి 2 టెస్టులకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే 2 టెస్టుల ద్వారా ఎకానమీ సిలబస్ మొత్తాన్ని పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఒకటి ఏంటంటే 9, 10 అంటే 6, 7, 8 తరగతులు ఎకానమీ లేదు కదా, అందుకని 9, 10 ఒక ఎగ్జాము, ఇంటర్మీడియట్ ఒక ఎగ్జామ్. ఇలా జాగ్రఫీ సిలబస్ని 3 గ్రాండ్ టెస్టుల ద్వారా, హిస్టరీ సిలబస్ని మరో 3 గ్రాండ్ టెస్టుల ద్వారా, పాలిటీ సిలబస్ని మరో 3 గ్రాండ్ టెస్టుల ద్వారా, 3, 3, 9, ఎకానమీ సిలబస్ని 2 గ్రాండ్ టెస్టుల ద్వారా, 9, 2, 11. అంటే సోషల్ స్టడీస్ కంటెంట్ మొత్తాన్ని 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే మొదటి గ్రాండ్ టెస్ట్ అన్నప్పుడు ఆడ ఎగ్జామ్ ప్లానర్లో మీరు చూసుకోవచ్చాము. మొదటి గ్రాండ్ టెస్ట్ అన్నప్పుడు సిలబస్ ఎలా ఉంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 11 భాగాలకు ఇచ్చి ఉంటాం. ఆ మొదటి భాగం ఉంటుంది, పిఐలో మొదటి భాగం ఉంటుంది, సైకాలజీలో మొదటి భాగం ఉంటుంది, కంటెంట్లో మొదటి భాగం అన్నప్పుడు 6, 7, 8 తరగతి జాగ్రఫీ అనేది ఉంటుంది. మెథడాలజీ ఆ 11 భాగాలు అన్నప్పుడు మెథడాలజీలో మొదటి యూనిట్ అనేటువంటిది మొదటి ఉంటుంది. చాలా అద్భుతంగా ప్లానింగ్ ఉంది. ఒక్కసారి మీరు యాప్లోకి వెళ్ళి ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళైనా సరే సిలబస్ కానీ మీరు చూసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి మీకు యాప్లోకి వెళ్ళి ఆ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఇక్కడ ఎస్ఏ సోషల్ స్టడీస్ స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ అని మీకు ఫోల్డర్ కనపడుతుంది. అందులో కంటెంట్ అని ఉంటుంది. మీరేమీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ని కానీ క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ని కానీ మీరు చూసినట్లయితే మొత్తం ఎగ్జామ్ ప్లానర్ ఒక 6-7 పేజీల ఎగ్జామ్ ప్లానర్ అనేటువంటిది ఉంటుంది. అది మొత్తాన్ని మీరు చూసుకొని మీకు నచ్చితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జరిగేటువంటి ఎగ్జామ్కి జాయిన్ అవ్వండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక 75 రోజుల పాటు నిరంతరం మీరు దీనికోసం ప్రిపేర్ అయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి. మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్లైన్లో 2 గంటలకు మేము ఎగ్జామ్ని అప్లోడ్ చేస్తాం. కానీ మీకు ఆ సమయంలో రాసుకోవడానికి వీలు కాకపోయినా మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా సరే యాప్లో ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు ఆ వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నిర్లక్ష్యం వహించవద్దు. మరి దీనికి పెట్టిన ఫీజుని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా నామినల్గా ఫీజును డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో చాలా నామినల్గా ఈ ఫీ స్ట్రక్చర్ను డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఎవరైతే యాప్ను పర్చేజ్ చేసినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని ఇంతకుముందు ఏదైనా కోర్సుని కానీ పర్చేజ్ చేస్తున్నట్లయితే దీని మీద ఉన్నటువంటి ప్రైస్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్లో 1/4 మీకు తగ్గిపోతుందమ్మ. ఉన్న ప్రైస్ నుంచి మళ్ళీ మీకు తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ ఏదైతే కేవలం సోషల్ స్టడీసే కాదు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి మాత్రము మార్చి 1వ తేదీ నుంచి ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. ఏపీ డిఎస్సి 2026 అభ్యర్థులారా, టీచర్ కావాలనే మీ కలను ఈసారి నిజం చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి.
స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు, మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కు ప్రత్యేక ఎస్ఏ ఎగ్జామ్స్ బ్యాచ్లు ఇప్పుడు అందుబాటులో. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పక్కా 75 రోజుల ప్రణాళిక. ప్రతి ఆదివారం డివిజనల్ గ్రాండ్ టెస్ట్. దృఢమైన సంకల్పం ఉంటే సాధన తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ అవ్వండి. టీచర్స్ అకాడమీ, మీ విజయానికి భరోసా. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. డౌన్లోడ్ ద టీచర్స్ అకాడమీ Kanigiri now.